హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెక్టర్ స్వాగతం. సో ఈ రోజు ఫస్ట్ డే ఆఫ్ ద వీక్, సోమవారం రోజు. సో మనకి ఫ్రైడే రోజు డౌ అండ్ నాస్డాక్ ఆల్మోస్ట్ 500 పాయింట్స్ క్రాక్ అవుట్ అని చేసాం. బట్ అది ఎక్కడా కూడా మనకు కనపడలేదు మన ఇండియన్ మార్కెట్స్ లో ఈ రోజు. సో ఒక స్వల్ప గ్యాప్ డౌన్ లో మనకి నిఫ్టీ స్టార్ట్ అవుతుంది చూసాం, అబౌట్ 30 పాయింట్స్. అదొక 15 మినిట్స్ లోనే ఆల్మోస్ట్ 50 పాయింట్స్ దాకా ఎక్స్టెండ్ అయ్యి ఒక లో ఫార్మేషన్ జరగటం చూసాం మనం 24,750 ఆ రేంజ్ లో. సో ఈ 24,750 కూడా ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకు అంటే కనుక ప్రాబ్లీ మార్కెట్ లాస్ట్ 4 వీక్స్ లో అయితే ఒక బిగ్ ర్యాలీ వచ్చిందో, ఆ ర్యాలీ చూస్తే కనుక 1440 పాయింట్స్ పెరగటం చూసాం మనం. అది 40% రిట్రేస్ అయిందని చెప్పొచ్చు. సో అక్కడి నుంచి డే మొత్తం కూడా బుల్స్ టోటలీ కంట్రోల్ కి మార్కెట్ తీసుకున్నారు. అండ్ ఈరోజు హై చూస్తే 24,957 అండ్ క్లోజింగ్ 24,940 దగ్గర అవటం చూసాం. రెస్పెక్టబుల్లీ 24,903 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ దానిపైన క్లోజ్ అయింది. సో ఈ రోజు మనకి ఫ్రైడే రోజు ఏదైతే ఒక నెగిటివ్ బార్ వచ్చిందో, ఆ నెగిటివ్ బార్ ని నెగేట్ చేసింది ఒక లో ఫార్మేషన్ జరిగినాక. ప్రాబ్లీ స్టాప్ లాస్ అనేది ఇప్పుడు 24,753కి ఎక్స్టెండ్ అవుతుంది. ఎవరైతే లాంగ్స్ ఉన్నారో ఫ్రెష్ లాంగ్స్ అయితే డెఫినెట్లీ అవాయిడబుల్ ఇక్కడ. ఎందుకంటే 25,168 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. ఫ్రైడే హై ఏదైతే ఉందో, అంటే ఇక్కడ నుంచి 200 పాయింట్స్ అప్ సైడ్ ఉన్నప్పటికీ సిమిలర్లీ 200 పాయింట్స్ కూడా డౌన్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఫ్రెష్ లాంగ్స్ కి అయితే ట్రేడ్ లేదు. ఉన్న స్టాప్ లాస్ ని మనం ఉన్న లాంగ్స్ కి స్టాప్ లాస్ ని 24,750 కింద పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ప్రాబ్లీ విక్స్ లోకి మనం వెళ్ళి చూసినా కూడా ఐ థింక్ 14 దగ్గర ట్రేడ్ అవుతుంది చూసాం. వోల్టాలిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో, సో ఫ్రైడే రోజు ఏదైతే ఎక్స్ట్రీమ్ ఫియర్ ఉందో అది ఈ రోజు కొద్దిగా నెగేట్ అయ్యి కొంచెం నార్మల్సీకి రావటం చూసాం మార్కెట్. సో ఇక్కడ నుంచి ఎక్కువ పడుతుందా అంటే కనుక ఈ రోజు లో కట్ అయినాకే మనం చెప్పొచ్చు. అదర్వైజ్ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది 24,750 నుంచి మేబీ 25,257 ఏదైతే ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుందో ఆ రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఆల్ టైమ్ హై కూడా 25,333, ఆ రెసిస్టెన్స్ పాయింట్ నుంచి 80 పాయింట్స్ కాబట్టి. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ అయితే ఈ స్టేజ్ లో బేరిష్ గా ఉండాల్సిన అవసరం అయితే ఎక్కడ కనపట్లేదు. ఓన్లీ 24,750 కింద ఫ్రెష్ షార్ట్స్ అనేది మనకి క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక నిఫ్టీలో మనకి టాప్ గెయినర్స్ ఈ రోజు చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్స్ ఆల్ ఎఫ్ఎంసీజీ అండ్ ఫినాన్షియల్స్ గా చెప్పుకోవచ్చు. సో లాట్ ఆఫ్ స్టాక్స్ ఇన్ ఎఫ్ఎంసీజీలో లీవర్ కానీ, ఐటీసీ, బ్రిటానియా, నెస్లే ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక బ్యాంకింగ్ లో ఇప్పుడే అన్నట్టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో శ్రీరామ్ ఫైనాన్స్, ఐసిఐసిఐ, కోటక్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా బిట్వీన్ 1 to 2.5% కూడా పెరగటం చూసాం. ఇక అదర్ సెక్టర్స్ లో ఫార్మా కొద్ది సైడ్ తీసుకుని చెప్పొచ్చు. సిప్ లో పాజిటివ్ గా ట్రేడ్ అయింది. అదేవిధంగా ఆటో స్పేస్ లో M&M కొద్దిగా పాజిటివ్ గా ఉంది. అఫ్ కోర్స్ బజాజ్ ఆటో కూడా కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక వీక్ అయిన సెక్టర్స్ మనకి వెళ్ళి చూస్తే కనుక క్లియర్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. ఐ థింక్ మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ పెరుగుతున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ రోజు మార్కెట్ రికవర్ అయినప్పటికీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లో ఒక గుడ్ సెల్ ఆఫ్ వచ్చింది. ఎందుకంటే ఓఎన్జీసీ అబౌట్ 3% క్రాక్ అవుట్ అని చూసి, ఎన్టీపీసీ 1.25%, బీపీసీఎల్ 1.25%, ఇవన్నీ కూడా చాలా వీక్ గా ట్రేడ్ అవుట్ అని చూస్తున్నాం. సో పబ్లిక్ సెక్టర్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కొనసాగుతుంది. గత 15 రోజులుగా ఏదైతే సెల్లింగ్ చూస్తున్నామో, బయింగ్ వచ్చినా కూడా 1 or 2 days లోనే మళ్ళీ ఫిజిల్ అవుట్ అయిపోవడం చూస్తున్నాం. ఇక అదర్ మేజర్ సెక్టర్ మనం చూస్తే కనుక టెక్ మహేంద్ర, ఐటీ స్పేస్ లో కొద్దిగా సెల్ ఆఫ్ చేసాం. ఐటీ అండ్ మెటల్స్ లో సో ఆల్ నేమ్స్ లైక్ టెక్ మహేంద్ర కానీ, టాటా స్టీల్ కానీ, హిండాల్కో కానీ, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ చూసాం. వాటితో పాటు కొద్దిగా హై బీటా నేమ్స్ ఆర్ మేబీ హై వాల్యూ ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొద్దిగా ఈ రోజు సెల్ ఆఫ్ కి గురయ్యాయి. రిలయన్స్, అదాని గ్రూప్ తో పాటు ప్రాబ్లీ కొద్దిగా సెల్లింగ్ మనకి సన్ ఫార్మా అండ్ డాక్టర్ రెడ్డి ఫార్మా స్పేస్ లో కూడా కనపడుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక టోటలీ అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగింది నిఫ్టీతో కంపేర్ చేస్తే కనుక. ఎందుకంటే ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా స్వల్ప 30-40 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పటికీ ఒక 200 పాయింట్స్ నెగటివ్ గా వెళ్ళింది ఫస్ట్ 15 మినిట్స్ లో. ఇంకా అక్కడి నుంచి బుల్స్ అగ్రెసివ్ గా బై చేశారు బ్యాంక్ నిఫ్టీని. అండ్ అబౌవ్ 20-డే మూవింగ్ యావరేజ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా క్లోజ్ అయింది 51,081 20-డే మూవింగ్ యావరేజ్. సో క్లోజింగ్ 51,105 దగ్గర క్లోజ్ అవుట్ చూసాం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కనుక బ్యాంక్ నిఫ్టీ మేబీ ప్రీవియస్ స్వింగ్ లోకి వెళ్ళకపోవచ్చు. ఏదైతే 49,652 ఉందో అండ్ 100-డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడే ఒక మేజర్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఈ స్టేజ్ లో మనం 100-డే మూవింగ్ యావరేజ్ లోకి వెళ్ళి చూస్తే కనుక 50,219, ఇన్ఫాక్ట్ ఈ రోజు లో కూడా 50,369. సో 100 పాయింట్స్ పైన ఒక సపోర్ట్ పాయింట్ రావడం చేసాం. ఆల్ ఇన్ ఆల్ రేంజ్ అనేది 50,200 నుంచి మనం గతంలో కూడా అనుకున్నాం 51,887 ఏదైతే ప్రాబ్లీ ఫస్ట్ ఆగస్ట్ రోజు హై ఉందో అది బ్రేక్ వస్తేనే నెక్స్ట్ బ్రేక్అవుట్ గా మనం పరిగణిస్తాం. కాబట్టి అది ఒక కీ రెసిస్టెన్స్ గా ఉంటుంది. సో ఆల్ దీస్ డేస్ 51,9 అనుకున్న బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు
50,300 నుంచి 51,900 మధ్యలో వొలటాలిటీ పెరగటం చూసాం. సో ఈ వొలటాలిటీ కొద్దిగా కొనసాగే ఛాన్స్ ఉంది. బట్ అప్వర్డ్ బయాస్ లోనే ఉండే ఛాన్స్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఈరోజు బ్యాంక్స్ లో పెరిగిన వాటిలో ప్రైవేట్ బ్యాంక్స్ మంచి లీడ్ తీసుకున్నాయని చెప్పొచ్చు. స్టాక్స్ లైక్ ఐసిఐసిఐ, యూ బ్యాంక్, కోటాక్, ఇండస్ ఇండ్, యాక్సిస్ ఇవన్నీ కూడా బిట్వీన్ 1 to 2% పెరిగాయి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ యాక్సిస్, ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా లెస్ దాన్ 1% అప్ రావటం చూసాం. సో బిగ్ క్రాక్ వచ్చింది ఒకటే స్టాక్ లో విచ్ ఇస్ ఐడిఎఫ్సి ఫస్ట్ 1.5% దాకా డౌన్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ బంధన్ అండ్ బిఓపి స్వల్ప నష్టాలతో ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక ఎఫ్&ఓ స్పేస్ లోకి వెళ్ళి చూస్తే కనుక బిగ్ డిజాస్టర్ మనకి అగైన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ లోనే ఇక్కడ కనపడింది మనకి. సో మోస్ట్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో పిఎఫ్సి, ఆర్ఈసి లాంటివి, పెట్రోనెట్, హెచ్పిసిఎల్, గుజరాత్ గ్యాస్, నాల్కో, ఎన్ఎండిసి, ఐఆర్సిటిసి, సేల్, ఆల్ స్టాక్స్ ఫ్రమ్ ఆల్ సెక్టర్స్ లో ఒక మంచి సెల్ ఆఫ్ రావటం చేసాం. ఇక ఫ్రంట్ లైన్ లో లాగే మనకి ఫార్మా అండ్ ఐటీలో కూడా ఎఫ్&ఓ స్పేస్ లో కొద్దిగా సెల్లింగ్ రావటం చేసాం. స్టాక్స్ లైక్ బిఎస్ సాఫ్ట్ కానీ, ఎంఫోసిస్, బిఎఫ్ఎల్ కానీ, అదర్వైజ్ ఫార్మాలో గ్రాన్యూల్స్, లుపిన్, అరబిందో ఫార్మా, ఇప్కా ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అవటం చూసాం. ఇక పెరిగిన వాటిలోకి వెళ్ళి చూస్తే కనుక సేమ్ థింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ నిఫ్టీలోనే ఎఫ్ఎంసీజీ స్పేస్ పాజిటివ్ గా ఉంది. డాబర్, మెరికోన్ అండ్ స్టాక్స్. ఇక ఈరోజు హైబీటా నేమ్స్ లో చాలా పాజిటివిటీ చూసాం. ఇన్ఫాక్ట్ మనకి డిఫెన్స్ స్పేస్ లో హెచ్ఏఎల్ లాంటి స్టాక్స్ సెల్లింగ్ వచ్చినప్పటికీ డిక్సన్ లో పాజిటివిటీ రావడం చూసాం. అదేవిధంగా వోల్టాస్, బాష్, ఐఎక్స్ కానీ, ఇండియా మార్ట్, సన్ టీవీ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ ఫినాన్షియల్ స్పేస్ సేమ్ యాజ్ నిఫ్టీ కాంపోనెంట్స్ లో ఎక్కడైతే మనకి శ్రీరామ్ ఫైనాన్స్ పెరిగిందో అండ్ ఎఫ్&ఓ స్పేస్ లో మనకి స్టాక్స్ లైక్ పిఈఎల్ కానీ, చోలా, ఏబిఎఫ్ఆర్ఎల్, ఐసిఐసిఐ ప్రూ ఇవన్నీ కూడా పెరగటం చూసాం. ఇక రియాలిటీ స్పెషాలిటీ కెమికల్స్ లో కూడా పాజిటివిటీ రావటం చూసాం. స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్ కానీ, ఏబిబి కానీ, కమిన్స్ లాంటి స్టాక్స్, స్పెషాలిటీ కెమికల్స్ లో ఎస్ఆర్ఎఫ్ లాంటి స్టాక్స్, లేదంటే నవీన్ ఫ్లోరిన్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వెళ్ళి చూస్తే కనుక కొన్ని న్యూ హైస్ హిట్ అయిన స్టాక్స్ మనం చూసాం. విచ్ ఈస్ ప్రాబ్లీ పాన్ ఏషియా బయోటెక్ ఒకటి, విమ్తా ల్యాబ్స్ ఒకటి, ఎస్ఎంఎస్ లైఫ్ ఆఫ్ కోర్స్ అది వెరీ లో లిక్విడ్ ఉన్న స్టాక్, 5% సర్క్యూట్ కాబట్టి ఎవ్రీడే ఒక న్యూ హైస్ రావటం చూసాం. ఇక లోస్ నుంచి రికవర్ అయ్యి మంచి పర్సంటేజ్ గెయిన్ అయిన స్టాక్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ గ్రీవ్స్, జిఐసిఆర్ఈ, జిఐసి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో అది లాస్ట్ వీకే మన గవర్నమెంట్ క్యూఏపీ చేయటం చేసాం. ఆ దాంట్లో కూడా ఒక 6% అప్ మూవ్ రావటం చేసాం. అదేవిధంగా పేటిఎం లాస్ట్ 15 minutes లోనే ఆల్మోస్ట్ 600 నుంచి 630 దాకా వెళ్ళటం చూసాం. ఇన్ఫాక్ట్ మన లాస్ట్ వీక్ వన్ ఆఫ్ ద డే స్టాక్ టు వాచ్ లో ఇవ్వడం జరిగింది అది. సో 600 నుంచి ఆల్మోస్ట్ 630, 640 కూడా హై వెళ్ళటం చూసాం. ఇక అదర్ నేమ్స్ లైక్ లాపోలా, మొరపెన్ ల్యాబ్ కానీ, స్పెషాలిటీ కెమికల్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ఇక వీక్ అయిన స్టాక్స్ మనం చూస్తే కనుక అగైన్ ఇక్కడ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, ఆల్ రైల్వే స్టాక్స్ నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయి ఈరోజు. రైల్టెల్ కానీ, ఇర్కాన్ కానీ, లేదంటే ఆర్బిఎన్ఎల్ ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇక అదర్ నేమ్స్ లైక్ డిఫెన్స్ అండ్ షిప్పింగ్ చూస్తే కనుక మజగాన్ డాక్ కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్, లేదంటే జిఆర్ఎస్సి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ, బిడిఎల్ అన్ని కూడా నెగటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇన్స్పైట్ లాస్ట్ వీక్ లో ఒక గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది 1 lakh crores కి డిఫెన్స్ స్పేస్ కి అని. అండ్ ఆ వీక్ లో కూడా సింగిల్ డే 4-5% పెరిగినప్పటికీ అది టోటల్ ఫిజిల్ అవుట్ అయిపోయి నెగటివ్ గా ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఇంకా అదర్ నేమ్స్ లో మనకి విఎస్టీ ఒక 8% క్రాక్ అయింది. ఇది మనందరికి తెలిసే లాస్ట్ వీక్ 1:10 బోనస్ ఇచ్చారు. అంటే 1 షేర్ ఉన్న వాళ్ళకి 10 shares బోనస్ వచ్చాయి. అఫ్ కోర్స్ 10:1 అంటారు అది. 1 share కి 10 shares బోనస్ వచ్చాయి. సో ఫ్లోట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ప్రాఫిట్ బుకింగ్ ఆర్ మేబీ సెల్లింగ్ అనేది ఎమర్జ్ అయింది. ఒక 8% క్రాక్ అవటం చేసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ స్వెలైట్, కేపీఐ గ్రీన్, వాస్కాన్, రేమాండ్, క్రాఫ్ట్స్మెన్ అండ్ స్టాక్స్ లో స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ అనేది రావటం చూస్తున్నాం. ఇక స్టాక్ టు వాచ్ లో మనం ఓలా ఎలక్ట్రిక్ ని తీసుకోవడం జరిగింది. ప్రధాన కారణం ఏంటి అంటే కనుక ప్రాబ్లీ ఈ రోజు ఒక బిగ్ సెల్ ఆఫ్ తర్వాత ఒక మంచి రికవరీ రావటం చూసాం స్టాక్ లో. సో మనందరికి తెలిసిందే ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అది లిస్ట్ అయింది 76 లో, ఓపెన్ అండ్ లోవర్ సేమ్ అదే రోజు 20% అప్పర్ సర్క్యూట్ 90 లో క్లోజ్ అయింది. విత్ ఇన్ 7 days లోనే ఇది 157 దాకా వెళ్ళటం చేసాం. సో 8 days లో డబుల్ అయిన స్టాక్ లాస్ట్ 4 weeks నుంచి కన్సాలిడేట్ అవుతూ ప్రాబ్లీ ఇది ఒక కరెక్షన్ కి వచ్చి ఈ రోజు ఒక లో ఫామ్ అయినట్టు కనిపిస్తుంది 103 half లో. అండ్ ఈ స్టాక్ తీసుకోవడానికి ప్రధాన కారణం కూడా ఏంటి అంటే కనుక మేబీ రిస్క్ రివార్డ్ కొద్దిగా ఫేవరబుల్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజు 1 month అయిపోయినాక 18 crore షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీ షేర్స్ అయిపోయాయి. అంటే ఆఫ్టర్ 1 month ఎవరైతే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్లు ఉన్నారో వాళ్ళు సెల్ చేసుకునే అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఆ స్టాక్స్ కూడా లిక్విడిటీ ని కొంచెం డిఫెండ్ చేస్తాయి కాబట్టి ఈరోజు 9 crores వాల్యూమ్ జరగటం చేసాం. లాస్ట్ 5-6 days లో యావరేజ్
3 to 5 crores వాల్యూమ్ జరిగింది. ఇన్స్పైట్ 9 crores అయినా కూడా ప్రాబ్లీ స్టాక్ 103 నుంచి రికవర్ అయ్యి 113 దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ ఇక్కడ నుంచి కూడా అబౌట్ 125 ఆర్ 27 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ అబౌట్ 14 రూపీస్ అప్ సైడ్. బట్ దీనిలో ఏంటంటే ట్రేడింగ్ బెట్ కింద తీసుకుంటే కనుక 109 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి, విచ్ ఇస్ ఫ్రైడేస్ లో. అండ్ ప్రాబ్లీ ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్ కరెక్ట్ అయితే కనుక అబౌట్ 4 రూపీస్ రిస్క్ అండ్ మేబీ 10 రూపీస్ రివార్డ్, 13 రూపీస్ రివార్డ్ రాదర్, 114 to 126 అనుకుంటే కనుక. సో 1:3 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఆ రిస్క్ రివార్డ్ దీనిలో వన్ షుడ్ ట్రై టు టేక్ పొజిషన్స్ అని అనుకోవచ్చు. ఇక మార్కెట్స్ వొలటాలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో చాలా అగ్రెసివ్ గా చూస్తున్నాం కాబట్టి స్టాక్ సెలెక్షన్ ఇప్పుడు కీ అవుతుంది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే లాస్ట్ 10 days లో ఎక్కువ పెరిగిన స్టాక్స్ చూస్ చేసుకోవడం కన్నా కరెక్షన్ లో ఉన్న స్టాక్స్ ఎక్కడైతే సపోర్ట్ పాయింట్ కి దగ్గరలో ఉన్నాయో, స్టాప్ లాస్ దగ్గరలో ఉన్నాయో అండ్ రిస్క్ రివార్డ్ బాగున్నాయో ఆ స్టాక్ ని సెలెక్ట్ చేస్తే ట్రేడింగ్ లో మేబీ ఒక మంచి ఆపర్చునిటీస్ ఉందని మనం అనుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.